విద్యలు కూటి కొరకే అంటాం. మనిషి ప్రాథమిక అవసరాల్లో ఆహారం కూడా ఒకటి. ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందాలని ప్రభుత్వాలు కూడా ప్రయత్నిస్తుంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలు ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తుంటాయి. ఏ పని చేయాలన్నా కడుపు నిండాలి, శక్తిని కూడగట్టుకోవాలి. భోజనం కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా శక్తినిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భోజనం శరీర ధర్మం మాత్రమే కాదు, ఋతువుల గ్రహాల తత్వానికి లోబడి ఉండే శుద్ధ కర్మగా పరిగణించబడుతోంది. భోజనాన్ని ఎలా, ఎప్పుడు, ఎలాంటి నైతిక నియమాలతో చేయాలో అగ్ని మనుస్మృతి, ఆస్వలాయన, గృహశ్రుతం, జ్యోతిష సిద్ధాంతాల్లో కులంకుషంగా పేర్కొన్నారు. భోజనం సరైన సమయానికి తినాలి. సరైన సమయం అంటే ఏంటని చాలా మందికి సందేహం ఉంటుంది. ఐటీ అభివృద్ధి చెందిన తర్వాత తెల్లవారుజామున అంటే బ్రహ్మ ముహూర్తంలోనూ అల్పాహారం స్వీకరించేవారు ఉన్నారు. ఇలా చేయడం ముమ్మాటికి తప్పే. తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 6 గంటల వరకు ఎలాంటి ఆహారం స్వీకరించకూడదు. ఇది ధ్యానం చేసేందుకు అనుకూలమైన సమయం. దైవిక శక్తులు భూమిపై సంచరించే సమయం కూడా ఇదే. బ్రహ్మ ముహూర్తం ముగిసిన గంట తర్వాత అంటే ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్య అల్పాహారం చేయాలి. ఈ అల్పాహారం శరీరానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు గ్రహాల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఈ సమయాన్నే సూర్యబలి సమయం అని కూడా పిలుస్తారు. పంచాంగం పరంగా చూసుకుంటే ఈ సమయాన్నే అభిజిత్ ముహూర్తంగా కూడా చెప్తాం. ఈ సమయంలో భోజనం చేయడం మంచిది. ఇక సూర్యాస్తమయ సమయంలో ఆహారాన్ని తీసుకోవడం నిషిద్ధం. రాహుగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే సమయం కావడం, తమోగుణం ప్రధానంగా వ్యాపించే సమయం కావడంతో ఆ సమయంలో ఆహారాన్ని చేయకూడదు. భోజనం చేసే సమయంలో కొన్ని నియమాలను పాటించాలి. శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి. అంటే కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కున్న తర్వాతే భోజనానికి కూర్చోవాలి. ఆహారం స్వీకరించే ముందు శ్రీ గురుభ్యో నమః, అన్నదాత సుఖీభవ అని ఉచ్చరించి భోజనం చేయాలి. భోజనానికి కూర్చునే దిశ కూడా ముఖ్యమే. తూర్పు లేదా ఉత్తర దిక్కుగా కూర్చొని భోజనం చేయాలి. దీనినే అగ్ని దిశ అని అంటారు. ఎట్టి పరిస్థితులను నైరుతి ముఖంగా కూర్చొని భోజనం చేయరాదు. భోజనం చేసే సమయంలో వీలైనంత వరకు మౌనంగా ఉండాలి, మాట్లాడకూడదు. కోపం, నింద, వ్యంగ్యంగా మాట్లాడుతూ భోజనం చేయరాదు. ఆహారం తీసుకునే సమయంలో మన ఆలోచనలు ఆహారంపై ప్రభావం చూపుతాయి. మంచి ఆలోచనతో భోజనం చేస్తే ఆ ఆహారం స్వాతికంగా మారుతుంది. చెడు ఆలోచనతో చేసే భోజనం విషంగా మారుతుంది. తినే ముందు తప్పనిసరిగా అగ్నిదేవుణ్ణి తలుచుకోవాలి. బ్రహ్మార్పణం, బ్రహ్మహవి అనే మంత్రాన్ని జపించి ఆ తర్వాత భోజనం చేయాలి. నియమాలను పాటించవలసిన అవసరం ఏంటి, ఎందుకు పాటించాలి, పాటించకుంటే ఏమవుతుంది అనే వాళ్ళు ఉన్నారు. పాటించకుంటే జరిగే పరిణామాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భోజనం చేసే సమయంలో నియమాలు పాటించకుంటే గ్రహదోషాలు ఏర్పడతాయి. చంద్రుడు మనసు పైన, బుధుడు జీర్ణశక్తి పైన శని విరక్తిని కలిగిస్తాయి. అపరిమితమైన ఆహారం తీసుకోవడం వలన చంద్రగ్రహ దోషం పెరిగి మానసిక ఆందోళనలు, అలసట, విచిత్ర ఆలోచనలు వస్తాయి. శాస్త్రవిరుద్ధంగా ఆహారం తీసుకోవడం వలన జఠరాగ్ని ఉత్పత్తి కాకపోతే ఆహారం అమర్జితంగా మారుతుంది. ఇది శనికేతు ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో విషధాతువులు పేరుకుపోతాయి. నిర్లక్ష్యంగా, అపవిత్రంగా భోజనం చేయడం వలన పితృదోషాలు, రాహు ప్రభావం కలుగుతుంది. తీసుకునే ఆహారం మన ఆలోచనలకు కారణమవుతుంది. ఈ ఆలోచనలే పనులుగా మారతాయి. ఇదే కర్మ. తీసుకున్న ఆహారం మనకు ఆరోగ్యంతో పాటు మానసికంగా, ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్లాలి అంటే భోజనం ఉత్తరం లేదా తూర్పు దిశలో కూర్చొని తినాలి. ఓం అన్నపూర్ణాయ నమః అనే మంత్రంతో భోజనం తినడం ప్రారంభించాలి. ఆహారం తీసుకునే సమయంలో మొబైల్, టీవీ, గొడవలకు దూరంగా ఉండాలి. భోజనం తర్వాత తప్పనిసరిగా 100 అడుగులు వేయాలి. ఇది జఠరాగ్నిని పెంచుతుంది. ప్రతిరోజు తప్పనిసరిగా ఒకే సమయానికి ఆహారం తీసుకునేలా అలవాటు చేసుకోవాలి. భోజనం అనేది కేవలం ఒక సాధారణ చర్య కాదు. ఇది ఆధ్యాత్మిక శుద్ధి, గ్రహశాంతి, శరీర నిరోధకత, మానసిక స్థైర్యానికి మూలాధారం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.